ఈటీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సింతోష్ బాలయ్య గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సుదీర్ఘ పోరాటంలో భాగంగా మంగళవారం రోజున మండల కేంద్రంలో ఇంటర్ డిగ్రీ కాలేజ్ ముందర విద్యార్థులతో నిరసన తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా సింతోష్ బాలయ్య మాట్లాడుతూ జూనియర్ కాలేజ్ మాకు డిగ్రీ కళాశాల కావాలి. దూరం నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే దూరం సిద్దిపేట అక్కడ సైడ్ వెళ్ళాలంటే మాది గూడెం, ఇక్కడికి చాలా దూరం అవుతుంది సిద్దిపేట. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద గత 13-14 సంవత్సరాల రాజ్యాల విద్యార్థుల చిరకాల వాంఛ అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గురించి వివిధ రూపాల్లో ఉద్యమాలు పోరాటాలు చేస్తే వస్తున్నాం గతం నుంచి ఇప్పటి వరకు. ఇందులో భాగంగా 2016-17 కూడా కరపత్రాలు పంచడం జరిగింది. కాలేజీ గురించి గత మంత్రివర్యులకు తెలియజేయడం జరిగింది, వినతిపత్రం పంపడం జరిగింది. చాలా పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2004 సంవత్సరంలో విద్యార్థుల ద్వారా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రతి కళాశాల స్కూళ్ళలో చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటంటే బ్యానర్. ఆ బ్యానర్ ద్వారా కూడా కాలేజీ కావాలని నినాదాలతో విద్యార్థుల ద్వారా చేయడం జరిగింది. మూడవది ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసే విధంగా ప్రభుత్వం స్పందించే విధంగా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ బ్యానర్ పెట్టడం జరిగింది. ఒక 20-30 ఫ్లెక్సీలు పెడుతూ ప్రతి ఊళ్ళో మహనీయుల ద్వారా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ప్రభుత్వాన్ని నమ్మి మీపై నమ్మకం ఉంది, మాకు కళాశాల మంజూరు చేస్తారని చేయండి అని విన్నవించాం, వేడుకున్నాం. ఈరోజు మేమేమంటున్నామంటే సిద్దిపేట వెళ్ళాలన్నా, సిరిసిల్ల వెళ్ళాలన్నా, గంభీరావుపేట, కామారెడ్డి వెళ్ళాలన్నా, దుబ్బాకు వెళ్ళాలనుకున్న ఈ విద్యార్థులు ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ గురించి గర్ల్స్ బయటకు వెళ్ళలేకపోతున్నారు, రక్షణ లేదు. ఒకవేళ ముస్తాబాద్లో అందుబాటులో ఉన్నట్టయితే చదువు మానేసిన వాళ్ళు చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలకు, తల్లిదండ్రులకు సదాభిప్రాయం ఉండి కాలేజీకి పంపడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వాన్ని వేడుకున్నాం. ఆది సీనన్నకు వినతిపత్రం ఇచ్చాం, గౌరవ చీఫ్ విప్ గారికి, తర్వాత కేకే మహేందర్ రెడ్డి అన్నగారికి కూడా వినతిపత్రం అందించాం. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నగారికి 2 సార్లు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది వినతిపత్రాలు. గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు కూడా పంపడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా పంపడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇన్ని రూపాల్లో, వివిధ రూపాల్లో ఈ ఆందోళన, కార్యక్రమాలు, పోరాటాలు చేస్తున్న సందర్భంలో స్పందన రానందున ఈరోజు మళ్ళీ ముస్తాబాద్ గౌడ్ కాలేజీ వద్ద విద్యార్థుల ద్వారా ఈ బ్యానర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. కావున ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, ఆది నాయకులు, మినిస్టర్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది సీనన్న గారు, గౌరవ మంత్రివర్యులు అన్న కేకే మహేందర్ రెడ్డి గారు అందరూ స్పందించి ముస్తాబాద్కు వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తారని, ఈ అకాడమీ మంజూరు చేస్తూ ఈ అకాడమీ కళాశాల ప్రారంభిస్తారని, ఆ కళాశాల ప్రారంభించడానికి ఇంటర్ కాలేజీలో కళాశాల ప్రారంభించవచ్చు, ముస్తాబాద్ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఇంటర్ కాలేజ్ అక్కడ నడిపించవచ్చు. ఇవన్నీ వసతులు అవైలబుల్ ఉంది. ముస్తాబాద్ మంచి సెంటర్ పాయింట్, డెవలప్లు ఉంది, మంచి మెయిన్ రోడ్ పై ఉంది. ముస్తాబాద్లో స్ట్రెంత్ ఉంది. కావున ప్రభుత్వము విద్యార్థుల యందు, ముస్తాబాద్ ప్రజల యందు, ముస్తాబాద్ మండల ప్రజల యందు, విద్యార్థులు, విద్యాభిమానులు అందరూ స్పందిస్తూ, అందరూ ఇదే విధంగా స్పందించాలని, అందరి అభిప్రాయం వెలుగుచ్చాలని విద్యాభిమానులు, విద్యావంతులు, నిరుద్యోగులు, విద్యాభిమానులు, ప్రజలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ స్పందించి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన కమిటీ పోరాటంలో భాగస్వాములై అందరు ముందుండి ఈ కళాశాల సాధించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని, అందరు ముందుకు రావాలని నేను ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. కావున ఈ సందర్భాన్ని ప్రజలు, ప్రభుత్వం అందరూ గ్రహించి కళాశాల మంజూరు చేయాలని మరొకసారి మీడియాకు, పొన్నం ప్రభాకర్ అన్న, గౌరవ మినిస్టర్ గారికి, ఆది సీనన్న గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న మీడియాకు జై పులే, జై భీమ్, జై తెలంగాణ. ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల కావాలని చాలా రోజుల నుంచి
బాలన్న గారు కూడా పోరాటం చేస్తున్నారు. అతను కూడా మా మద్దతు ఉంటుంది. మా పిల్లలు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇందులోనే చదివారు. వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళకు. ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ప్రకటించారు అవుతుందని, కానీ ఇంతవరకు అది లేదు. కంపల్సరీ ప్రభుత్వం దీని మీద, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి పొన్నం ప్రభాకర్ గారు, ఆదిశ్రీన్న గారు కూడా ఈ విద్యార్థుల కష్టాలు తెలుసుకొని వెంటనే డిగ్రీ కళాశాల ముస్తాబాద్లో మంజూరు చేయాలి. ముస్తాబాద్ హై స్కూల్లో కూడా మంచి ఛాన్స్ ఉంది, అందులో కూడా పెట్టచ్చు, నడిపించచ్చు. అందులో కూడా పెట్టి నడపాలని మేము వీళ్ళ తరపున, బాలన తరపున, పిల్లల తరపున మేము కోరుకుంటున్నాం. For more updates, subscribe to our channel. Thank you so much.